హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు ఒక 2 years బ్యాక్ మా చిన్నత్తమ్మ హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చారనమాట. సో నేను అవైతే రెగ్యులర్గా యూజ్ చేసేస్తున్నాను. సో రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల 2 బ్యాంగిల్స్ యూజ్ చేస్తాను. రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల అవి షైనింగ్ అది పోయి ఫేడ్ అయిపోయాయి అనమాట. సో వీటి నుంచి ఏవైనా బెస్ట్ తయారు చేద్దాము, వాటిని పాడేయాలనిపించట్లేదు. సో అందుకనే నాకు థ్రెడ్ బ్యాంగిల్స్ గుర్తొచ్చాయి. సో థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దామని తీసాను. సో జస్ట్ క్యాండిల్ ఇలా వెలిగించుకొని ఇలా చిన్నగా హీట్ చేసుకొని యాక్స్ బ్లేడ్తో పైన అది కట్ చేస్తే నీట్గా వచ్చేసింది అనమాట. అండ్ నేను మా బుడ్డోడితో అలా మాట్లాడుతూ దీన్ని అయితే ఇలా కట్ చేసేసాను. యాక్చువల్గా నాకు అదేంటో తెలియట్లేదు, బట్ ఆ గమ్ని హీట్ చేస్తే ఇవైతే ఇలా వచ్చేసాయి అనమాట. ఈజీగానే వచ్చేసాయి. నాకు వీటిని అయితే అసలు పాడేయాలనిపించలేదు, అందుకే ఇలా రీయూజ్ చేస్తున్నాను. అంటే మన మీద ప్రేమతో తెచ్చారు కదా, సో గుర్తుగా ఉంటాయని ఏదైనా బెస్ట్ చేస్తున్నాను. సో కంప్లీట్గా అయితే నీట్గా వచ్చేసాయి. అండ్ నేను ఇక్కడైతే ఇంట్లో ఉన్న థింగ్స్తోనే చేస్తున్నాను. ఒక సిల్క్ థ్రెడ్ అలాగే గమ్ ఉంటే సరిపోతుంది. ఈ సిల్క్ థ్రెడ్ని మనం దేనికైనా లైక్ ప్లాంక్ కానీ లేకపోతే చాపింగ్ బోర్డ్ ఉంటుంది కదా, సో దానికి కానీ ఒక 15 times ఇలా స్ట్రిప్స్ తీసుకుంటే సరిపోతుంది. సో కట్ చేసేసి మళ్ళీ ఒక సైడ్ గమ్ అంటించేసి బ్యాంగిల్కి ఒక సైడ్ గమ్ పెట్టి అంటించి మంచిగా రౌండ్గా రోల్ చేసుకోవాలన్నమాట. ఫినిషింగ్ బాగా రావాలంటే మంచిగా రోల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నేను ఇక్కడైతే కంప్లీట్గా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. అండ్ అలాగే పక్కన చాలా డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది. మా బుల్డోర్తో అలా మాట్లాడుతూ చేస్తున్నాను అనమాట. సో అందుకనే నేనైతే షార్ట్ క్లిప్స్ మాత్రమే వీడియో చేసి ఎడిట్ చేసుకున్నాను. అండ్ ఏదేమైనా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చేస్తే మాత్రం అది చాలా బాగుంటుంది. అండ్ ఇవి అప్పుడప్పుడు యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. మనకు కావాల్సిన కలర్స్, మనకు కావాల్సిన డిజైన్తో కూడా ఇవి కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట, ఇంట్లో ఉన్న ఈజీ థింగ్స్తోనే. వన్ థింగ్, హ్యాండ్మేడ్ థింగ్స్కి ఉన్న వాల్యూ వేరు. ఆ హ్యాండ్మేడ్ థింగ్స్కి ఎంత కష్టపడతారు అనేది ఆలోచించిన వాళ్ళకే తెలుస్తుంది. అండ్ హ్యాండ్మేడ్ థింగ్స్ మెయిన్గా రిటర్న్ గిఫ్ట్స్కి అలాగే గిఫ్టింగ్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇంక మా చింటూతో అలా మాట్లాడుతూ బ్యాంగిల్స్కి అయితే రోల్ చేసేసాను. అది చూపించడానికి అవ్వలేదు. అండ్ ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను చూడండి, చాలా బాగా వచ్చింది. అండ్ హియర్ ఇస్ ద అవుట్పుట్. నాకైతే ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. అండ్ వీటిని మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ప్లెయిన్ బ్యాంగిల్స్ కింద, కానీ ఏదైనా చిన్న స్టోన్ వర్క్ ఉంటే ఇంకా ఎలివెంట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ నా దగ్గర ఉన్న చిన్న స్టోన్స్ వైట్ అండ్ గోల్డ్ కలర్వి స్టిక్ చేశాను. యాక్చువల్గా వేరే కొంచెం స్టిక్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు అప్పుడు అవైలబుల్గా అవే ఉన్నాయి. సో అందుకనే ఒక వైట్ స్టోన్ మీద గోల్డ్ స్టోన్ అయితే స్టిక్ చేశాను. అండ్ ఫైనలీ ఇలా ఉన్నాయన్నమాట. సో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ డెఫినెట్గా కామెంట్ చేయండి ఇవైతే ఎలా ఉన్నాయో. అండ్ అప్పుడప్పుడు ఇలాంటి క్రాఫ్ట్స్ అండ్ వేస్ట్ నుంచి ఇలా బెస్ట్ తయారు చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అండ్ ఇవైతే నేను అకేషనల్గా ఏదైనా మంచి డ్రెస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి రెగ్యులర్గా యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అండ్ రెగ్యులర్గా కాదు, అకేషనల్గా యూజ్ చేసుకుంటే ఎక్కువ కాలం వస్తాయి అన్నమాట. దట్స్ ఇట్ గైస్, బై బై, మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.